బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మనము ఉసిరికాయ టమాటా నిలవ పచ్చడి ఎలా పట్టుకుందామో చూద్దాం. దానికి 250 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకొని అవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే 250 గ్రామ్స్ ఉసిరికాయలకి ఒక 100 గ్రామ్స్ టమాటా సరిపోతుంది, అది కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఆయిల్, వెల్లుల్లిపాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, తాలింపుకి మనకి కరివేపాకు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఉసిరికాయలు మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిగా ప్యాన్లో ఆయిల్ ఎక్కువ ఉంటే కనుక కొద్దిగా వేరే బౌల్లోకి తీసేసుకొని ఈ కొంచెం ఆయిల్లో ఆ టమాటాలు ఫ్రై చేసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ వేరే దాంట్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే ప్యాన్లో ఈ టమాటాని కూడా మగ్గపెట్టేసుకుందాం. టమాటాలు ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. అలాగే ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఈ టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అవుతుండగానే మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాం. ఇదంతా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాం. ఒక్కసారి ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుంటాం. ఇదంతా ఇలా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం వేరే జార్లోకి పెట్టేసుకుంటాం. మనకి ఇలా రెడీ చేసుకున్న పచ్చడి మనకి 6 నెలలైనా నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.